నమస్తే మల్లాది పవన్ గారు. సో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ వాదులందరూ ఇన్నాళ్ళకి ఒక మాట మీదకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ అనేసరికి. ఏది తిరుపతిలో తిరుపతి ఆ, వెంకన్న స్వామి ఆదాయంలో 42.85% లెక్క కూడా చాలా గట్టిగా కట్టారు. నిక్కచ్చి కట్టారు. అలాగే మరి అంటే కొండల్లో కూడా అంతే పర్సంటేజ్ అయితే 3 కొండలు మీకే వచ్చేస్తాయి. 7 కొండల్లో. మరి స్వామివారు ఏ 3 కొండలు మీకు ఇస్తా ఉన్నారు? దానికి సంబంధించి మీకు తిరుమల వెంకన్నకి ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా జరిగినాయా? ఆయన దేనికి అంగీకరించారు? అలాగే మరి సరే, బోర్డు మెంబర్లో వాటా అంటే అది మానవ మాత్రులు చేయగలిగింది, అది చేయగలరు పార్టీలు ప్రభుత్వాలు కూర్చొని. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు వెంకటేశ్వర స్వామికి ఏమైనా లెటర్ రాశారా? ఆయన దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా చమత్కారమైనటువంటి భాషతోని మీరు బాగా ఇరుకున పెట్టినటువంటి ప్రశ్న వేసిండ్రు. అయితే మరి ఇదే ప్రశ్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని అడిగినరా అనేది కూడా ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. రెండోది, భారతదేశం అనేది వివిధ రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రాల సమూహం భారతదేశం. సరే, 1969 తెలంగాణ బైఫర్కేషన్ సాయుధ పోరాటం జరగడం, దాంట్లో చాలా మంది దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు, చాకలేలమ్మ లాంటి వాళ్ళ దగ్గర నుంచి పుట్టినటువంటి తెలంగాణ ఆవిర్భావం అనేది ఒక ఆలోచన, ఒక కోరిక. దాని వెనుక ఒక ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర ఉంది. ఎంతో మంది ప్రాణాలు, అటు లెఫ్టిస్టులు కానివ్వండి, మావోలు కానివ్వండి, నక్సలిట్స్ కానివ్వండి, రాడికల్స్ కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రజా కవులు కానివ్వండి, పత్రికా రచయితలు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, విద్యార్థులు, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యమంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, ఒక ఆశ కోరికతోని మనకంటూ ఒక రాష్ట్రం, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ప్రాతిపదికన పోరాటం చేసి తీసుకున్నటువంటి తెలంగాణ. హవెవర్ ఇట్ ఈస్ అ జియోగ్రాఫికల్ బైఫర్కేషన్ అయినా కూడా భారతదేశంలో తెలుగు రాష్ట్రం అంటే తెలుగుదేశం, తెలంగాణ, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా నిర్మించుకున్నటువంటి సంపాదన ఏదైతుందో దాన్ని కోరుకోవడంలో తప్పేం లేదు అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మీరు ఏడుకొండల స్వామి గారికి మీరేమన్నా ఉత్తరం రాసినరా, ఆయన ఏమన్నా ఓకే అన్నారా, కొండలలో ఎన్ని కొండలు మీకు వస్తాయి అనేటువంటి ఆలోచన చేయడానికి మరి మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడితోని డైరెక్షన్ లింక్ లేదు. నరేంద్ర మోడీ గారు కనుక నేను భగవంతుడితోని డైరెక్ట్ ఛానల్లో మాట్లాడతా ఆ, అనేటువంటి ఆ, అంతటి ఆధ్యాత్మిక చింతన మాకున్నా కూడా భగవంతుడితో డైరెక్ట్ లైన్, హాట్ లైన్ లో మాట్లాడే ఫెసిలిటీ ఇంకా మా నాయకులు రాలే. ఉంటే మేమే మొన్నటిసారి గెలిచేటువంటి ప్రతిపాదన కూడా చేసేటోళ్ళం. కాబట్టి ఈ జరిగేటువంటి భేటీ ఏదైతుందో ఇరు రాష్ట్రాలు ఒక కొత్త శకానికి తెరదీస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రజల మ్యాండేట్ తెలంగాణలో పవన్ గారు, కానీ నాది ప్రశ్న: డూ యూ ఫైండ్ ఎనీ లాజిక్ ఇన్ ఆస్కింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫ్రమ్ టీటీడీ అండి? అసలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు విభజన హామీల రాసుకున్న సమయంలో లేని ప్రస్తావన ఈ రోజు ఎందుకు తీసుకొస్తున్నది కాంగ్రెస్? దీని వెనకాల ఉన్న కుట్ర కోణం ఏంటి? కాంగ్రెస్ కుట్ర ఇంకా కుట్రలు చేయడం మానదా? ఏదైనా దీంట్లో కుట్రాకోణంగా ఎందుకు చూడాలా? ఎందుకు కుట్రాకోణంగా చూడాలి? ఏదైనా ఒక నాందే కదా. ఒక డైలాగ్ స్టార్ట్ చేయడంలో తప్పే ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులు తెలంగాణలో మాత్రం లేరా? తెలంగాణ మీరు ఆస్తులు ఇచ్చిన కావా? హామీల మీద మాట్లాడండి సార్. కొత్త కొత్త ఇచ్చిన తీసుకొస్తారు. హామీలో ఇచ్చిన అనుకోండి, హామీల మీద మాట్లాడండి. ఇదొక హామీ అయి ఉండొచ్చు. తప్పే ఉంది దాంట్లో. ఒక డైలాగ్ చెప్పడంలో, ఒక అభిప్రాయం చెప్పడంలో, కోరిక కోరుకోవడంలో కూడా దానికి కుట్ర ఉన్నది అనుకుంటే ఎట్లా? 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులను పంచుకోవాలనేటువంటి, 10 సంవత్సరాలు అందరం అనుభవించాలనేటువంటి ఒక రూల్ కి మనం అగ్రి అయి ఉన్నాం. దాంట్లో ఎప్పుడు కూడా తెలంగాణ నుంచి, సరే పార్టీలు వేరేనా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇంతకుముందు తెరాస ఉన్నా కూడా దాన్ని ఎప్పుడైతే మనం పక్కదో పట్టించలేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కానీ ఎప్పుడు కూడా దాన్ని మేము వాళ్ళని ఎంటర్టైన్ చేయడంలో తప్పు చేయలేదు. ఇప్పుడు ఒక న్యూ డైలాగ్. ఎందుకంటే లెట్స్ బి వెరీ హానెస్ట్, లెట్స్ నాట్ టాక్ అబౌట్ పార్టీస్. ఇట్స్ నాట్ అ పార్టీ. పార్టీ కేమ్ ఇన్ టు పవర్, నౌ ఇట్స్ తెలంగాణ గవర్నమెంట్. ఇట్స్ నాట్ కాంగ్రెస్ పార్టీ. నౌ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అంటే, ప్రభుత్వం ఉండేటువంటి స్ట్రక్చరు, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ నే ప్రభుత్వం అంటారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను వాళ్ళని నిర్వర్తించడంలో తప్పేం లేదు. ఒకటి. రెండో విషయం,
ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆదాయంలో డబ్బులు కోరుకుంటున్నారు కదా, వాటా కోరుకుంటున్నారు కదా, దీన్ని తెలంగాణను మరి బైఫర్కేషన్ ఎందుకు చేసిండ్రు, ఎందుకు కలిపినరు అనే చరిత్ర పోతే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మాట్లాడడానికి 2-3 రోజులు కానీ వారం రోజులు కానీ మనం అందరూ పందిరి కింద కూర్చుంటే ఇక ఈ తర్జన భర్జన చేయొచ్చు. దాని మీద తర్జన భర్జన చేసి లాభం లేదు. అది ఓన్లీ మాట్లాడుకోవడానికి బాగుంటది, మనం మన వాక్చాతుర్యం చూపించుకోవడానికి బాగుంటది. ఏవైతే లెజిటిమేట్ గా ఉంటాయో, ఎందుకు అడుగుతున్నాం మేము కూడా అంటే నేను కాంగ్రెస్ పార్టీ ఆ, నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను. తెలంగాణ మేము ఇచ్చినప్పుడు తెరాస ప్రభుత్వాన్ని, కొంత చరిత్ర ఇచ్చినప్పుడు తెరాస ప్రభుత్వం లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి చేతుల్లో ఒప్పచెప్తే ఇవాళ మా ప్రభుత్వము డెఫిసిట్ లో ఉంది. నేను దీన్ని దాచి అంత బాగుంది మేము ఏదో అద్భుతాలు చేస్తామని నేను చెప్పట్లేదు, కానీ డెఫిసిట్ లో ఉంది. ఇప్పుడు మేము పథకాలు చెప్పినాం, 6 పథకాలు చెప్పినాం. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, బీజేపీ పార్టీ మమ్మల్ని రోజు పొద్దున్న లేస్తే మీరు ఆ పథకం చెప్పిండ్రు, ఈ పథకం చెప్పిండ్రు, ఎందుకు ఇవ్వట్లేదు అంటారు. మా దగ్గర డబ్బులు ఉంటే ఏమా? స్ట్రైట్ క్వశ్చన్. వీఆర్ సఫరింగ్ ఫర్ ఫండ్స్. దట్స్ ద రీజన్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్.